ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈఎంఐ కట్టడం కోసమే ఈ బేరాలాడారా? ఈఎంఐ కట్టే కర్మ నాకేంటి మేడం? సింగిల్ పేమెంట్లో మొత్తం క్యాష్ ఇచ్చేసి కారు కొన్నాను. కార్ పూజ కోసం ఈ గుడికి తీసుకొచ్చాను. ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా అప్లై చేశా. మాటలు దేవుందిలేండి, ఎన్నైనా చెప్పచ్చు. మీరు నమ్మట్లేదు కదా? కావాలంటే ఇది చూడండి. ఏమండి, మీరు ఇక్కడున్నారా? ఇన్ని నగలు ఎలా వచ్చాయి రిపోర్టర్ వైఫ్కి? స్వామి కాపాడేవయ్యా. నెక్లెస్ పూల సజ్జలు పెట్టావేంటి? అది నా నెక్లెస్ కాదండి. ఏమండి, మీ నెక్లెస్ ఇక్కడుంది. నా నెక్లెస్ ఇది నాదే మేడం. ఇందాక నిజం తెలుసుకోకుండా ఆయన దొంగని ముద్ర వేసి నానా మాటలు అన్నారు. ఇప్పుడు తప్పెవరిదో తెలిసిందా? సారీ మేడం, ఏదో ఆవేశంలో అనేశాను మేడం. ఇంతకు ముందు మీరు ఫోన్ తీసుకున్నప్పుడు పూల సంచిలో పడుంటుంది, నేను కూడా గమనించలేదు. పర్లేదండి, నా వస్తువు నా దగ్గరికి వచ్చింది. సారీ అండి, తప్పైపోయింది. ఇక నీ వీడియోతో పనిలేదు అజయ్. రిపోర్టర్ అయ్యుండి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినందుకు ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాను. సారీ మేడం, ఏదో బుద్ధి తక్కువ ఇలా చేశాను. నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. అమ్మయ్యా, నేను దొంగని కాదని దేవికి తెలిసిపోయింది. నేను ఇంకా ఇక్కడే ఉంటే అరెస్ట్ చేయిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదిలే ప్రసక్తే లేదు. ఒక మామూలు రిపోర్టర్ వర్క్ చేస్తున్న నీకు లక్షలు విలువ చేసే కారు, నీ భార్య ఒంటి మీద నగలు, ఇవన్నీ ఎలా వచ్చాయో నువ్వు నాకు లెక్క చెప్పాలి. లేదంటే సీజ్ చేయిస్తాను. మేడం తప్పైపోయింది మేడం, నేను రోడ్డు పడిపోతాను. నేను ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను మేడం. క్షమించండి మేడం, క్షమించండి మేడం. మా ఆయన్ని వదిలేయండి మేడం, మీకు దండం పెడతాను. ఇలాంటివి రిపీట్ చేస్తే అరెస్ట్ చేయిస్తాను. ఒకసారి ఐటీ ఆఫీస్కి వచ్చి కలువు. సరే మేడం.
ఎక్కడికి వెళ్ళిపోయారైనా? మళ్ళీ తప్పించుకున్నాడా ఏంటి? నా దరిద్రం కాకపోతే దొంగతనం చేయకపోయినా నేను చేశానండం ఏంటి? అక్కడికి దేవిక రావడం ఏంటి? ఎవడో రిపోర్టర్ దేవికని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? కర్మ కర్మ. ఆ రిపోర్టర్కి నేనెవరో తెలిసిపోయింది. వాడు నా చరిత్రనంతా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అంటూ బండకేసి బాధేస్తాడు. అమ్మో, అదే జరిగితే ఇక నేను తలెత్తుకొని బతకలేను. ఈ చెక్కు విషయంలో అరెస్ట్ అవడం ఖాయం. ఈ అవమానాన్ని తట్టుకోవడం కంటే వేరే స్టేట్కి వెళ్ళి తలదాచుకోవటం మేలు. అవును, ఏ రైలు పట్టుకొని వెళ్ళిపోతాను. చెక్కు విషయంలో నన్ను పట్టుకొని అరెస్ట్ చేయించమని తన భర్తను పంపించుంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఆగండి అన్నయ్య, నా మాట వినండి. నేను ఇంకా ఇక్కడే ఉంటే దేవికి నన్ను అరెస్ట్ చేయిస్తుంది. నన్ను వెళ్ళలేము. అన్నయ్య అన్నయ్య ఆగండి. నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆ అవమానం నేను తట్టుకోలేను. వదులు బావగారు. అన్నయ్య మీరు పారిపోవాల్సిన పనేం లేదు. మీ మీద ఎలాంటి కేసు లేదు. అబద్ధం. నన్ను పట్టుకొని అరెస్ట్ చేయించడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు. వద్దు, నన్ను వెళ్ళిపోని. వద్దన్నయ్య. బావగారు, నేను చెప్పేది వినండి. ప్రమోద్ గారు కేసు వాపస్ తీసుకున్నారు. సో మీరు ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. గుళ్ళో ఏదో పొరపాటు పడి మిమ్మల్ని దొంగ అన్నారని ప్రూవ్ అయింది. సో మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు నా మీద కేసు పెట్టావేమోనని డౌట్గా ఉంది. తను మీ మీద కేసు పెట్టుంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయించకుండా ఉంటుంది? మీరే ఆలోచించండి అన్నయ్య. నేను మీ మీద కేసు పెట్టలేదన్నది నిజం బావుగారు. నా మాట నమ్మండి. చెయ్యని తప్పుకి మీరిలా ఇల్లు వదిలి బయట తిరుగుతూ ఉంటే అక్క వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? నా గురించి బాధపడేవాళ్ళని నేను సంపాదించుకోలేకపోయానమ్మా. నాకంత అదృష్టమే లేదు. కడుపును పుట్టిన బిడ్డలకు కూడా నేను బరువైపోయాను, కసాయివాణ్ణి అయిపోయాను. అప్పులు చేసి వడ్డీలు కూడా కట్టలేని అసమర్థపు తండ్రిగా వాళ్ల దృష్టిలో స్థానం సంపాదించుకున్నాను. మీ అక్క మెళ్ళలో నేను వేసిన 3 ముళ్ళను చూసి మీ అక్క ఏమన్నదో తెలుసా? నా వల్ల వచ్చే బాధలకి తను పారిపోకుండా కట్టేసిన తాళ్లులా ఉన్నాయంది. నేనింట్లోకి అడుగు పెడితే చీత్కారాలు ఎదురొస్తాయి తప్ప ఇంకేమీ రావు. అలాంటి ఇంట్లోకి నేను రావడం కన్నా దూరంగా ఉండిపోవడమే మంచిదనిపించింది. పైగా వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు బావగారు. మీ వల్ల జరిగిన తప్పులకి మీ మీద ఎంతో కొంత కోపమున్న మాట వాస్తవమే. కానీ అది మీరు తప్పు అని తెలుసుకొని మారిపోయిన మనుషులాగా మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెడితే అందరూ సంతోషించి మీతో మంచిగా కలిసిపోతారన్న నమ్మకం నాకుంది. మీరు భయపడకుండా ఇంట్లోకి రావచ్చు. ఏ పిల్లలకైనా వాళ్ల తండ్రంటే ఒక భరోసా, ఒక ధైర్యం అని నమ్ముతారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు. కాని నేను నా పిల్లలకి నేను ఒక అసమర్థుణ్ణి, పిరికివాణ్ణి. పని చెయ్యకుండా ఇంట్లో అమ్మ సంపాదన మీద బతికే ఒక పరాన్న జీవిని.
అందుకే నన్ను అసహ్యంగా చూస్తారు. తండ్రి పేరు చెప్తే బిడ్డలు గర్వంగా తలెత్తుకునేలా ఉండాలి గాని తల దించుకునేలా ఉండకూడదు. నేనక్కడికి వెళ్ళి తలదించుకునేలా చెయ్యలేను దేవిక, తలదించుకునేలా చేయలేను. ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు మనల్ని వెనక్కి లాగితే గెలుపెప్పుడు ముందుకు మనల్ని తోస్తుంది. గతం గురించి బాధపడుతూ కూర్చునే దానికన్నా గతం నేర్పిన పాఠాలతో కొత్త ఫ్యూచర్ని నిర్మించుకోవచ్చు బావగారు. ముల్లోకాలు కొలిచే ఈశ్వరుడంతటి వాడే శనీశ్వరుడికి భయపడి చెట్టు తొర్రలో దాక్కున్నాడన్న దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. అంత మాత్రాన ఈశ్వరుడు దేవుడు కాకుండా పోయాడా? ఆయన స్థాయి ఏమైనా తగ్గిందా? కొన్ని తప్పని పరిస్థితుల వల్ల ఇల్లుదిలి వచ్చిన మీరు మీ పిల్లలకి తండ్రి కాకుండా పోతారా? చెప్పండి బావుగారు. మీ పిల్లలకి మీ మీద కోపముంది అన్నారు కదా, కానీ కీర్తికి మీ మీద ప్రేమ గౌరవం ఉన్నాయి తెలుసా? నా బిడ్డ నా గురించి ఎదురు చూస్తోందా? ఇది చాలు. నేను మళ్ళీ నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి మంచి తండ్రిగా, భర్తగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ బావగారు. నా మాటకి గౌరవం ఇచ్చి మారిన మనిషిగా ఇంటికి వస్తానని చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పదండి వెళ్దాం. పదండి. కీర్తి, కొంచెం దూద్ తీసుకురామా, ఒత్తులు చెయ్యాలి. ఇదిగో అమ్మమ్మ. నువ్వు కూడా దాన్ని ఇలాను. కీర్తి, నాన్న, రండి. నాన్న, ఇన్ని రోజులు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీకోసం వెతకని చోటంటూ లేదు. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో అని ప్రతి క్షణం తల్లడిల్లిపోయాను. అమ్మా, నాన్న వచ్చాడు, రామ్మా. మావయ్య, ఎలా ఉన్నారు? బరువు బాధ్యతలన్నీ నా బిడ్డ మీద వదిలేసి వెళ్ళాడుగా, బాగానే ఉంటాళ్లే. అమ్మమ్మ, ఇంటికొచ్చి
వచ్చిన మనిషిని పట్టుకొని ఏంటా మాటలు? కొంచెం సైలెంట్గా ఉండు. నాన్న, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? చెయ్యని తప్పుకి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని భయపడి ఇంటికి దూరంగా ఉండిపోయారు కీర్తి. అన్నయ్య గారి కోసం మేము సెర్చ్ చేస్తుంటే కనిపించారు. ఇంటికి రమ్మని పిలిస్తే రానన్నారు. నచ్చజెప్పి తీసుకొచ్చాం. థ్యాంక్స్ అండి. తప్పు చేశాక ఆయన వాళ్ల ముందే తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందన్న తెలివి ముందే ఉండుంటే ఇలా ఇల్లొదిలి వెళ్లే పరిస్థితే వచ్చుండేది కాదు. అమ్మా, బావగారు ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నారు. మళ్ళీ నువ్వండం దేనికి? సైలెంట్గా ఉండు. నాన్న, బట్టలు మాసిపోయాయి. అర్జెంటుగా వెళ్ళి స్నానం చేయండి. వద్దులే అమ్మా. అలా అంటావేంటి నాన్న? అయినా ఇంత మురికి పట్టేంత వరకు బయట ఉండాల్సిన పనే ఉంది. ఇంటికి వచ్చేయచ్చు కదా. వెళ్ళి స్నానం చేసిరా. నేను నీ బట్టలు తీసి పెడతాను, సరేనా? అమ్మా, కంటికి కనపడే బట్టలు మురిగ్గా ఉన్నా కంటికి కనపడని నా మనస్సుకు పట్టిన మురికి పోయిందమ్మా. అందుకే డ్రెస్ మాసిపోయినా స్వచ్ఛంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే ఇంటికి రాలేకపోయాను. నీకో విషయం చెప్పనా కీర్తి? ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు అనే సామెతుంది. ఇన్ని సంవత్సరాలు ధరణి నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టి చంటి బిడ్డను చూసుకున్నట్టు ఎంతో ప్రేమగా నా కడుపు కాలకుండా ఎండ తగలనివ్వకుండా తను కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంది. అందుకేనేమో నేను క్లబ్బులు, ఫ్రెండ్సు అంటూ బయట తిరగకుండానే ఇంట్లోనే ఉండి చెడిపోయాను. నిన్ను చంటి బిడ్డలా చూసుకోవడమే అది చేసిన తప్పు. ఇన్నాళ్ళు ఎండకి తిరిగి కష్టపడుతుంది. నువ్వేమో సన్యాసిలా బలాదూరి తిరుగుతున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి. అమ్మా, అత్తయ్య గారు అలా అనడంలో తప్పులేదు దేవిక. బిడ్డ కష్టపడుతుంటే ఏ తల్లి మనసు కూడా చూడలేదు. ధరణికి నేను చేసిన అన్యాయం అటువంటిది. అత్తయ్య గారు అంటానికి అర్హురాలు, నేను మాటలు పట్టానికి అర్హుణ్ణి. కానీ అత్తయ్య గారు, నేనిప్పుడు మారిపోయాను. నాకిప్పుడు అన్నం విలువ, ఆకలి విలువ తెలిసొచ్చింది. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం విలువేంటో, బంధం, బంధుత్వాల విలువేంటో తెలిసింది. నేను చేసిన తప్పులేంటో నాకు తెలిసాయి. నా వల్ల నా భార్య, పిల్లలు పడ్డ బాధ ఏంటో నాకు తెలిసొచ్చింది. పైసా సంపాదన లేకుండా తిని కూర్చున్నా సరే దేవతల ఆదరించిన నా భార్య గొప్పతనం ఏంటో తెలిసొచ్చింది. నాన్నంటే ధైర్యంగా భావించాల్సిన నా పిల్లలే నన్ను చూసి ఎందుకు అసహించుకుంటున్నారో
నేను వాళ్ళకి చేసిన అన్యాయం ఏంటో నాకు తెలిసొచ్చింది. నా నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో, నేను వాళ్ళకి ఏమీ అందివ్వలేకపోయానో నాకు బోధపడింది. ఇన్నాళ్ళు అజ్ఞానంతో మూర్ఖత్వంతో మూసుకుపోయిన నా కళ్ళు దేవికి వాళ్ళు తెరిపించారు. ఇక జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదని ఇంటికి పెద్ద దిక్కుగా కష్టపడి సంపాదించి ఇంట్లో వాళ్ళందరి బాధ్యతల్ని నా 2 భుజాలపైన మోయాలని బలమైన నిర్ణయం తీసుకుని మరీ వచ్చాను. నువ్వు మారిపోయావన్న మాట చెప్పావు. అది చాలు నాన్న. ఇన్ని రోజులు మాకు దూరంగా వెళ్ళిపోయి నాన్న విలువ అంటే ఏంటో నాకు తెలిసేలా చేశావు. నిన్ను ఇప్పటి వరకు నిన్నెన్నోసార్లు మనసు నొప్పించేలా మాట్లాడాను. నన్ను క్షమించు నాన్న. క్షమించాల్సింది నేను కాదమ్మా, మీరు. మీరు పెద్ద మనసు చేసుకుని నా తప్పుల్ని క్షమించి ఇక్కడ ఉండటానికి అనుమతిస్తే చాలు. అలా అంటారే నాన్న, ఇది మీ ఇల్లు. అక్క వాళ్ళు ఈరోజు భోజనానికి పిలిచారు కదా, ముందు నువ్వు వెళ్ళు. నేను మీటింగ్ అయిపోగానే అట్నుంచి అటు వచ్చేస్తాను. ఆఫీస్ వర్క్లో పడి టైంకి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. సరే.